గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించే విమాన విన్యాసాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ అటవీ శాఖ ఒక వినూత్న చర్య చేపట్టింది. విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు పక్షులు వాటికి అడ్డు తగిలి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి సుమారు 1275 కిలోల ఎముకలు లేని చికెన్ వినియోగించాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రతి ఏటా ఈ సమయంలో బఫెలో మీట్ వాడేవారు, కానీ ఈ ఏడాది మొదటిసారిగా చికెన్ను ఆహారంగా వేస్తున్నారు. రెడ్ ఫోర్ట్, జామా మసీద్, మండీ హౌస్, ఢిల్లీ గేట్ వంటి పక్షుల సంచారం ఎక్కువగా ఉండే 20 సున్నితమైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు నిర్ణీత సమయాల్లో ఈ మాంసం ముక్కలను భూమిపై చల్లడం ద్వారా గద్దలు, ఇతర పక్షులు ఆ మాంసం కోసం నేల వైపు ఆకర్షించబడతాయి. దీనివల్ల అవి ఆకాశంలో ఎత్తుగా ఎగరకుండా ఆహారం కోసం కిందనే ఉండిపోతాయి. ఫలితంగా యుద్ధ విమానాల మార్గంలో పక్షుల ముప్పు తప్పుతుంది. వన్యప్రాణుల రక్షణ, విమానాల భద్రతను సమతుల్యం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వజీరాబాద్లోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ ద్వారా ఈ మాంసాన్ని సేకరించి ఎయిర్ షో జరిగే రూట్లలో పక్షులను దారి మళ్లించేలా ప్రణాళిక రూపొందించారు.